హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మానసారెడ్డి. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. మీకు ఈ ఫెస్టివల్స్కి మంచి అనార్కలి డ్రెస్సెస్, కుర్తా సెట్స్ అట్లా కావాలంటే చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. ఫ్రమ్ మీషో చాలా బాగున్నాయి, క్లాత్ కూడా బాగుంది. మీకు నచ్చితే మాత్రం తీసుకోండి. గోంగూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా మనం అందులో కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్స్, గోంగూర, కొన్ని టమాటోస్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం. అందుకే ఇంకా ఆ ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి కొంచెం అవి కొంచెం గోలినాక అందులో అది కొంచెం బ్రౌనిష్ కలర్ లాగా వచ్చినాక అందులో నుండి అందులో నుండి అవి అంటే మంచిగా గోలినాక అవి తీయాలి. నెక్స్ట్ ఇంకా అందులోనే గోంగూర ఆకు మంచిగా అవి ఒక్కొక్కటి సపరేట్ చేసేసుకొని మంచిగా వాష్ చేయాలి. ఎందుకంటే చాలా మట్టి అది ఇది ఉంటే కొంచెం చూసుకొని కడిగినాక కొంచెం వాటర్ పోయినాక ఇంకా దాంట్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. అది మొత్తం మగ్గుతుంది. అంత నిండు ఉన్నది చాలా మొత్తం మగ్గినాక ఒక హాఫ్ అట్లా కొంచెం మగ్గినాక అందులో టమాటాస్ వేసుకోవాలి. ఇంకా మొత్తం మంచిగా మగ్గినాక ఒకసారి కలుపుకోవాలి. ఇంకా అట్లా ఆ టెక్స్చర్ టైప్ వచ్చేంతసేపు దాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అందులోకి టమాటాస్ ఇంకా మిర్చిస్ని సపరేట్ చేసుకొని టమాటా ఇంకా మిర్చిని మిక్సీలో చేసుకోండి. అంటే బెటర్, ఇట్ కొంచెం మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇంకా అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ గోంగూర వచ్చేసి మిక్సీలో పడితే మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది. అంత బాగా అనిపించదు, కచ్చపచ్చ అయితే బాగుంటుంది. అందుకే నేనేం చేసిన అంటే ఇక్కడ ఈ గోంగూర పచ్చడిని సపరేట్గా ఓన్లీ రోటి పచ్చడిలాగా రోట్లో మంచిగా దంచేసి అది మొత్తం మంచిగా కొంచెం పచ్చడి టైప్ అట్లా వచ్చినాక ఈ కారం అదంతా వేసి అందులో మొత్తం మిక్స్ చేసి దంచాలి. అంతే, ఇంకా రోటి పచ్చడి మిక్సీ. ఇంకా తర్వాత పోపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగలు అవన్నీ కరివేపాకు వేసేసి అందులో ఈ పచ్చడి వేసేస్తే సరిపోతుంది. అంతే, ఇంకా గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. సో నేను నెయ్యి తిన కాబట్టి ఆయిల్ వేసుకొని మాత్రమే తింటా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బాగుంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.